మేరకు రాష్ట్ర నిఘా విభాగం నివేదిక. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు అదనపు ఆర్టీసీ బస్సులు 50% అధిక ఛార్జీలకు ప్రభుత్వం అంగీకారం. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి తీవ్రత. ఉత్తర భారతం నుంచి శీతల గాలులతో తగ్గిన ఉష్ణోగ్రతలు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. అమరావతి బృహత్ ప్రణాళికల్ని విడుదల చేసిన సిఆర్డీఏ వీటిపై ప్రజాభిప్రాయాన్ని ఆహ్వానించింది. సింగపూర్ ప్రభుత్వం అందించిన బృహత్ ప్రణాళికలకు నిపుణుల సలహాలు, సూచనలు క్రోడీకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ముసాయిదాలను సిద్ధం చేసింది. 30 రోజుల్లోగా అభ్యంతరాలను, సూచనల్ని చేయాల్సిందిగా సూచించింది. రాజధానిలో రవాణా, రహదారుల ప్రణాళికలను కూడా ఈ ముసాయిదాలు చేర్చింది. సింగపూర్ ప్రభుత్వం అందించిన అమరావతి బృహత్ ప్రణాళికలకు నిపుణుల సూచనలు, సలహాలను జోడించి మరికొన్ని మార్పులు చేసి సిఆర్డీఏ ముసాయిదా ప్రణాళికను విడుదల చేసింది. 8603 చదరపు కిలోమీటర్ల పరిధిలోని రాజధాని ప్రణాళిక ప్రాంతాన్ని, రాజధాని నగరాన్ని ముసాయిదాలో స్పష్టంగా పేర్కొంటూ ప్రకటన ఇచ్చింది. ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు రాతపూర్వకంగా తెలియజేసేందుకు 30 రోజుల గడువు విధించింది. ముసాయిదా ప్రణాళికను విజయవాడలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంతో పాటు గుంటూరు, తెనాలి, తుళ్లూరులోని సిఆర్డీఏ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లలో ఉంచుతున్నట్లు తెలిపింది. సిఆర్డీఏ వెబ్సైట్ www.crda.ap.gov.in లో కూడా పెడుతున్నట్లు స్పష్టం చేసింది. కృష్ణా జిల్లాలోని 30 మండలాలు, గుంటూరు జిల్లాలోని 26 మండలాలతో కలిపి రాజధాని ప్రాంత ప్రణాళికను సిఆర్డీఏ విడుదల చేసింది. అక్కడ ఉన్న రైతులందరితో ఎన్నోసార్లు డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అభ్యంతరాలు తీసుకున్నాం. తర్వాత వెబ్సైట్ల ద్వారా కూడా తీసుకున్నాం. అంతేగాని ఇండియాలో ఉండే రకరకాల ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిపించి సిఆర్డీలో వర్క్షాప్ పెట్టి వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకున్నాం. ఇలా దీన్ని ట్రాన్స్పరెంట్గా పెట్టి ఇతర దేశాల నుంచి కూడా కొందరు సజెషన్లు ఇచ్చారు. వాటిలన్నింటినీ ఆల్రెడీ ఇన్కార్పొరేట్ చేసాం. రైతుల దగ్గర ఎవరి దగ్గర అయితే భూమి తీసుకున్నామో వాళ్ళకి మనం ప్లాట్ రూపంలో ఇస్తా ఉన్నామో లాటరీ సిస్టంలో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా స్టార్ట్ అవుతుంది. భవనాల నిర్మాణం సుమారుగా యాక్చువల్గా జూన్ ఆ ప్రాంతంలో అక్కడ స్టార్ట్ అవుతుంది. రాజధాని నగరంలో మొత్తం 25 రెవెన్యూ గ్రామాల పరిధిలోని వివిధ చోట్ల ప్రభుత్వం పేర్కొన్నట్లు 9 కీలక ప్రాంతాలను నిర్మించాలని ప్రతిపాదించారు. సచివాలయం, శాసనసభ లాంటి కీలక ప్రభుత్వ భవనాలుండే పరిపాలనా నగరం, వాణిజ్య ప్రాంతాలకు నెలవైన ఆర్థిక నగరం, కృష్ణానదీ తీరాన్ని ఆనుకునే ఉండే చోట పర్యాటక నగరం, విజ్ఞాన నగరం, ఆరోగ్య నగరం, ఎలక్ట్రానిక్స్ నగరం, మీడియా, న్యాయ, క్రీడా నగరాలను ప్రతిపాదించారు. హరిత, జలవనరుల రాజధానిగా ఉండేలా కాలువలు, చెరువులతో పాటు హరిత ప్రాంతాలు కూడా ఉండేలా ప్రణాళిక రూపొందించారు. అమరావతిలో రహదారుల గ్రిడ్, వాటర్ గ్రిడ్లను కూడా ప్రతిపాదించారు. ప్రధాన రహదారులతో పాటు వాటికి అనుబంధంగా ఉండే రోడ్లు నిర్మించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో 75 మీటర్ల వెడల్పుతో 126 కిలోమీటర్ల మేర అంతర్గత వలయ రహదారి, అలాగే 150 మీటర్ల వెడల్పుతో 220 కిలోమీటర్ల బాహ్య వలయ రహదారిని ప్రతిపాదించారు. సరుకు రవాణా కోసం ప్రత్యేక ఫ్రైట్ కారిడార్, హైస్పీడ్ రైలు, సబ్బరన్ రైళ్లు, దేశీయ జల రవాణా మార్గాలను కూడా ముసాయిదాలో పేర్కొన్నారు. మల్టీ మోడల్ సమీకృత రవాణా కేంద్రంగా రాజధాని ప్రాంతం ఉంటుందని ప్రతిపాదించారు. రాజధాని ప్రాంతంలోని అటవీ ప్రాంతాల్ని, నీటి వనరుల్ని సంరక్షించుకోవడంతో పాటు సాంస్కృతిక కట్టడాల్ని కూడా అభివృద్ధి చేసేందుకు అవసరమైన కార్యాచరణ కూడా ఈ ప్రణాళికలో ప్రస్తావించారు. లోక కళ్యాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన అయుత మహాచండీ యాగం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్న భక్త జనసందోహం, ఋత్వికుల వేదఘోష మధ్య బృహత్ యజ్ఞం వైభవంగా సాగుతోంది. చివరి రోజైన ఇవాళ మహాపూర్ణాహుతి జరగనుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు ఈ మహాక్రతువులో పాల్గొనున్నారు. ఐతమహాచండీయాగానికి వేదికైన మెదక్ జిల్లా ఎర్రవల్లిలో అణువణువున ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. బుధవారం ప్రారంభమైన యాగం గత 4 రోజులుగా నిరాటంకంగా సాగుతోంది. చివరి రోజైన ఇవాళ తుది పూజలతో యాగాన్ని పరిసమాప్తి చేయనున్నారు. గత 4 రోజులుగా ప్రతిరోజు గురుపూజ, మహాగణపతి పూజతో పాటు మహాసౌరం, చతుర్వేద స్వాహాకారాలు, దుర్గాహోమం, శ్రీసూక్త హోమం, గౌరీ హోమం, సరస్వతీ హోమం నిర్వహించారు. వీటితో పాటు మహారుద్ర యాగ సంకల్పం, రాజశ్యామల, ఉక్తదేవతా జపములు, కుమారి, సుహాసిని దంపతి పూజలు నిర్వహించారు. సప్తద్రవ్య మృత్యుంజయ హోమం,
నవార్ణ పూజ చేశారు. ప్రతిరోజు ఏకన్యాస పూర్వక సహస్ర చండీ పారాయణం, కోటి నవాక్షరి పునశ్చరణ పఠించారు. యాగంలో కీలకమైన అగ్ని ప్రతిష్ఠ, అగ్ని విహరణము, సపరివార అయిత చండీ యాగం, అయిత లక్ష నవాక్షరి, ఆద్యాహుతి, మహాపూర్ణాహుతితో పాటు మిగిలిన పూజలు పూర్తి చేసి ఇవాళ యాగాన్ని పరిసమాప్తి చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఋత్విజులు, బ్రాహ్మణులు, ఇతరులు రోజుకో రంగు వస్త్రాలను ధరిస్తూ యాగం నిర్వహించారు. తొలి రోజు పసుపు, రెండో రోజు గులాబీ, మూడో రోజు తవళ, నాలుగో రోజు అరుణవర్ణం వస్త్రాలతో పూజలు నిర్వహించారు. చివరి రోజైన ఇవాళ మొదటి రోజు ధరించినట్లుగానే కొత్తగా పసుపు రంగు వస్త్రాలను ధరించనున్నారు. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ప్రత్యేకంగా పంపిన పట్టు వస్త్రాలను చివరి రోజు పూజలో ముఖ్యమంత్రి కేసీఆర్ ధరించనున్నారు. అయిత చండీ యాగానికి ఇప్పటికే పలువురు ప్రముఖులు హాజరు కాగా చివరి రోజైన ఇవాళ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు పాల్గొననున్నారు. ఆదివారం యాగానికి చివరి రోజు అయినందున భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. యాగం అనంతరం యాగస్థలిలోనే నిద్ర చేయాలన్న నియమం మేరకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే ఈ రాత్రి నిద్ర చేయనున్నారు. అయితమహా చండీ యాగంలో భాగంగా నిర్వహించే క్షేత్ర పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి సోమవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ మహాక్రతువులో భాగంగా మహారుద్ర యాగం, చండీ యాగం కలిపి చేసినందున రాజరాజేశ్వరి దేవిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఇందుకోసం సోమవారం ఉదయం ఎర్రవల్లి నుంచి వేములవాడకు వెళతారు. అయిత చండీయాగం చివరి రోజైన నేడు రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వంటి ప్రముఖులు రానున్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. చివరి రోజు భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ మళ్లింపు, క్యూ లైన్ల పెంపు, భోజన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు హరీష్ వెల్లడించారు. అయిత చండీయాగం చివరి రోజు ఏర్పాట్లపై హరీష్ రావుతో మా ప్రతినిధి క్రాంతి కుమార్ ముఖాముఖి. సమస్య ఉంటే అక్కడ పరిష్కరించడానికి హరీష్ రావు ఉంటారు అన్నది నిజమన్నట్టే ఇక్కడ నిరూపిస్తున్నారు హరీష్ రావు. యాగానికి అనూహ్య రీతిలో పెరిగిన జనాభాని కంట్రోల్ చేయడానికి, వారికి ఏర్పాట్లు చేయడానికి స్వయాన ఆయనే దిగారు. పార్కింగ్ ప్లేస్, భోజనాలు వంటి ప్రతి చోటుకి తిరిగి వాకీటాకీ పట్టుకొని పోలీసులకి, అధికారులకు, నిర్వాహకులకు సూచనలు ఇస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు వారిని అడిగి జరగబోయే కార్యక్రమాలకి ఎలా సిద్ధమవుతున్నారు, మరియు దీన్ని ఎలా నియంత్రించారనేది తెలుసుకుందాం. పూర్ణాహుతికి చివరి రోజు కాబట్టి భక్తుల తాకిడి విపరీతంగా ఉండే అవకాశం ఉంది. పైగా ఇటు Z+ సెక్యూరిటీలను ఇద్దరు ప్రముఖులు వస్తున్నారు. దీంతో సాధారణ ప్రజలకు ఇబ్బంది లేకుండా మరియు విఐపీలకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఉదయం 10 నుంచి 11 మధ్య చంద్రబాబు నాయుడు గారు, దాదాపు 12:30-1:30 ప్రాంతంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు సభాస్థలికి రాబోతా ఉన్నారు. సో దానికి అనుగుణంగా అన్ని జాగ్రత్తలు, ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఏ రోజుకు ఆ రోజు మేము రివ్యూ చేసుకొని ఈ రోజు జరిగిన పొరపాట్లు కానీ, లోటుపాట్లు ఉంటే రాత్రంతా వాటిని సవరించుకొని తెల్లారి ఎలాంటి ఇబ్బంది లేకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. భోజనాలకు సంబంధించి కూడా కొంత ఇబ్బంది జరిగితే దాదాపు 1,00,000 పులిహోర ప్యాకెట్లు, 1,00,000 మందికి భోజన ఏర్పాట్లు, 2 లక్షల మందికి భోజన ఏర్పాట్లు చేశాం. దాదాపు 2.5-3 లక్షల మందికి భోజన ఏర్పాట్లు కూడా చేసుకుంటా ఉన్నాం. చివరి రోజు కనుక ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. మరికొన్ని క్యూస్ ఎక్కువ ఏర్పాటు చేయడము, వారు వచ్చినట్టు కొద్దిసేపే ఇబ్బంది తప్ప అదర్వైజ్ మిగతా సమయాల్లో వేగంగా వాటిని కదిలించేటువంటి ప్రయత్నం. రాష్ట్రపతి గారు చిట్ట చివరికి వారు పూర్ణాహుతికి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఉదయం 10 నుంచి 11 మధ్యలో వచ్చిపోతున్నారు కనుక ఉదయం 6 గంటలకే క్యూ ప్రారంభం చేసి ఉదయం నుంచే దర్శనాన్ని కల్పిస్తూ బహుశా మొదటి 4 గంటల్లోనే చాలా ఎక్కువ మందికి దర్శనం కల్పించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. రాత్రి ఏర్పాట్లు చేయడానికి మీరు పడ్డ శ్రమ ఏంటి సార్? ముఖ్యంగా దీంట్లో ఎంతో మంది, చాలా మంది కష్టపడ్డారు. మా శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు రాత్రంతా కూడా నిద్రపోకుండా కొంతమంది అధికారుల సహకారంతో రాత్రికి రాత్రి బ్యారికేడ్లన్నీ నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్ నుంచి ఐరన్ బ్యారికేడ్స్ కానీ, గ్రిల్స్ తెచ్చుకోవడం కానీ, హైదరాబాద్లో భోజనానికి అప్పటికప్పుడు ఆర్డర్ ఇచ్చి లక్షలాది పులిహోర ప్యాకెట్లు తెప్పించడం కానీ, మంచినీళ్ళ ప్యాకెట్లు ఎక్కువగా తెప్పించుకోవడం, ఇలాంటి కొన్ని సౌకర్యాలు రాత్రికి రాత్రి అంతా కూడా మేము చేసుకోవడం వల్ల ఇబ్బంది కలగలేదు. తెలంగాణలో స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికల పోలింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా 19 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3,938 మంది ఓటర్లు నిర్దేశించనున్నారు. ఇతర పార్టీల వైపు తమ ఓటర్లు ప్రభావితం కాకుండా ఉండేందుకు ఆయా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన క్యాంపుల్లో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలికి సభ్యులను ఎన్నుకునేందుకు 4 జిల్లాల్లోని 19 పోలింగ్ కేంద్రాల్లో మరికొద్దిసేపట్లో పోలింగ్ మొదలవుతుంది. మొత్తం 12 స్థానాలకు ఎన్నికల ప్రకటన జారీ కాగా 6 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని ఒక్కో స్థానానికి, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో 2 స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతాయి. రంగారెడ్డి జిల్లాల్లోని 2 స్థానాలకు గాను తెరాస తరపున నరేందర్ రెడ్డి, షంబీపూర్ రాజు, కాంగ్రెస్ తరపున చంద్రశేఖర్, తెలుగుదేశం అభ్యర్థిగా వేణుగోపాల్ పోటీలో ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని 2 స్థానాలకు తెరాస అభ్యర్థులుగా జగదీశ్వర్ రెడ్డి, నారాయణ రెడ్డి, కాంగ్రెస్ తరపున దామోదర్ రెడ్డి, తెలుగుదేశం నుంచి దయాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. నల్గొండ జిల్లాలోని 1 స్థానానికి అధికార పార్టీ అభ్యర్థి చినపరెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని ఏకైక స్థానానికి తెరాస తరపున లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ తెలుగుదేశం మద్దతుతో సిపిఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 3869 మంది ఉండగా అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో 1258 మంది, నల్గొండలో 1110, రంగారెడ్డిలో 877, ఖమ్మంలో 693 మంది ఉన్నారు. ఓటర్లైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరో పార్టీ వైపు ప్రభావితం కాకుండా ఉండేందుకు అన్ని రాజకీయ పార్టీలు క్యాంపు రాజకీయాలు చేశాయి. నల్గొండ జిల్లాలో ఒక్కో ఓటుకు కొన్ని చోట్ల 7-8 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన జిల్లాల్లోనూ ఒక్కో ఓటుకు 2 నుంచి 3 లక్షల రూపాయలు వ్యయం చేసినట్లు సమాచారం. శిబిరాల్లో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో కొందరు స్వస్థలాలకు చేరుకోగా మరికొందరిని నేరుగా పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకువచ్చి ఓట్లు వేసిన తర్వాతనే ఇళ్లకు పంపేట్లు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాల్టి పోలింగ్కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఖమ్మంలో 4, మిగతా 3 జిల్లాల్లో 5 లెక్కన పోలింగ్ కేంద్రాలున్నాయి. ప్రాధాన్యతా క్రమంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. 2 స్థానాలు ఉన్న చోట కూడా ఒకే బ్యాలెట్ పత్రాన్ని ఉపయోగిస్తారు. 4 జిల్లాల్లోని 19 రెవెన్యూ డివిజన్ల ప్రధాన కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికలాధికారి భన్వర్లాల్ చెప్పారు. బ్యాలెట్ పత్రంలో తమ ప్రాధాన్యతా ఓటును మొదట నోటాకు వేస్తే ఆ తర్వాత వేసే ఓట్లు ఏవీ కూడా పరిగణలోకి తీసుకోమని, అవి చెల్లని ఓట్లుగా పరిగణించాల్సి వస్తుందని పేర్కొన్నారు. తాము సరఫరా చేసే స్కెచ్ పెన్తోనే మార్క్ వేయాలని, వేరే కాలంతో ఓటు వేసినా చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. క్యాంపు రాజకీయాల గురించి కొన్ని ఫిర్యాదులు అందాయన్న భన్వర్లాల్ వాటిపై విచారణ జరపగా ఎక్కడా బలవంతంగా తీసుకెళ్లి క్యాంపు నిర్వహించినట్లు తమ దృష్టికి రాలేదన్నారు. పోలింగ్ను దృష్టిలో ఉంచుకుని నిఘా పెట్టిన ఎన్నికల సంఘం 6.58 లక్షల రూపాయల నగదు, 4000 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుంది. ప్రజాప్రతినిధులు 1226 ఆయుధాలను ముందస్తుగా ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 30వ తేదీన ఆయా జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది. విద్య, వ్యవసాయం, పౌర సేవా సదుపాయాల విభాగాల్లో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. సమాచార సేకరణ, విశ్లేషణ, ముందస్తు అంచనాల కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ అందించే అజూర్ మెషిన్ లెర్నింగ్ ల్యాబ్ సదుపాయాన్ని ఏపీ సర్కారు వినియోగించుకోనుంది. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ సత్యనాదెళ్ల సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో హైదరాబాద్లో భేటీ కానున్నారు. విద్య, వ్యవసాయం, పౌరసేవా సదుపాయాల విభాగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించే అంశంపై ఈ నెల 28వ తేదీన మైక్రోసాఫ్ట్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. వివిధ రంగాల్లో సమాచార సేకరణతో పాటు ఆ సమాచారాన్ని విశ్లేషించడం, పథకాల కోసం ముందస్తు అంచనాలు రూపొందించడం వంటి అంశాల్లో మైక్రోసాఫ్ట్ తోడ్పాటు అందించనుంది. ఆ సంస్థ రూపొందించిన మైక్రోసాఫ్ట్ అజూర్ మెషిన్ లెర్నింగ్ అండ్ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ల్యాబ్ విధానాన్ని ఏపీ ప్రభుత్వం వినియోగించుకోనుంది. ఈ మేరకు హైదరాబాద్లోని సచివాలయంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ను ఐటీ హబ్గా మార్చే అంశంతో పాటు మైక్రోసాఫ్ట్ కార్యాలయాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని సత్యనాదెళ్లను ముఖ్యమంత్రి కోరే అవకాశముంది. ఇరువురి మధ్య మరిన్ని అంశాలు ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఆశిస్తున్న సమ్మిళిత అభివృద్ధికి మెరుగైన సేవలందించేందుకు మైక్రోసాఫ్ట్ అందించే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించనున్నారు. క్లౌడ్ టెక్నాలజీలోనూ సహకారం అందించేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది. వ్యవసాయం, విద్య, పౌర సేవల్లో మరింత సమర్థంగా పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కీలకమైన అధికారులకు క్లౌడ్ టెక్నాలజీ, మరికొన్ని అంశాల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనుంది. మైక్రోసాఫ్ట్ అందించే అజూర్ మెషిన్ లెర్నింగ్ టూల్స్ అండ్ పవర్ బి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య సమస్యకు తగిన పరిష్కారాలతో చెక్ పెట్టే వీలు కలగనుంది. గతంలో బడి పిలుస్తోంది కార్యక్రమం కోసం కూడా ఈ అజూర్ బి పరిజ్ఞానాన్ని ప్రభుత్వం వినియోగించింది. వ్యవసాయ రంగాల్లోనూ ఉత్పాదకత పెంచేందుకు ఉన్న అవకాశాలను కూడా ఈ సాంకేతికత ద్వారా విశ్లేషించుకునే వీలు కలగనుంది. తెలంగాణలో ఉగ్రవాద సానుభూతి పరుల సంఖ్య పెరుగుతోందని రాష్ట్ర నిఘా విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. 60 మంది కరడుగట్టిన ఇస్లామిక్ స్టేట్ సానుభూతి పరులు రాష్ట్రంలో ఉన్నట్లు తేల్చింది. వీరంతా సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రవాద భావజాలాన్ని యువతకు నూరిపోస్తున్నారని కేంద్ర హోంశాఖకు పంపిన నివేదికలో తెలంగాణ నిఘా విభాగం పేర్కొంది.
ఉగ్రవాద భావజాల వ్యాప్తిని నిరోధించడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఉన్మాద చర్యలతో ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సానుభూతి పరుల సంఖ్య తెలంగాణలో అంతకంతకు పెరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఐఎస్కు 60 మంది కరడుగట్టిన సానుభూతి పరులున్నట్లు రాష్ట్ర నిఘా విభాగం ఇటీవల కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించింది. 60 మంది సానుభూతి పరులు సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని యువతలో చొప్పిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 150 మంది ఐఎస్ సానుభూతి పరులున్నట్లు గుర్తించిన నిఘా సంస్థలు వారిలో 40 మందికి కౌన్సిలింగ్ ఇచ్చాయి. కౌన్సిలింగ్ పొందిన వారిలో తెలంగాణకు చెందిన వారు 19 మంది ఉండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ నుంచి 23 మంది యువకులు ఇరాక్, సిరియాల్లో యుద్ధంలో పాల్గొన్నారని, అందులో 6 మృతి చెందినట్లు నిఘా వర్గాలు ధృవీకరించాయి. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన మహ్మద్ హనీఫ్ వాసిం మృతి చెందిన వారిలో ఒకడని గుర్తించారు. హైదరాబాద్, నల్గొండలో ఐఎస్ సానుభూతి పరులు ఎక్కువగా ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఐఎస్లో చేరేందుకు వెళ్తూ తాజాగా నాగ్పూర్లో మహారాష్ట్ర పోలీసులకు పట్టుబడిన 3 నల్గొండకు చెందిన చనిపోయిన సిమీ ఉగ్రవాది సయ్యద్ సలావుద్దీన్ కు బంధువులని తెలుస్తోంది. ఐఎస్కు ఆకర్షితులై సిరియా వెళ్లేందుకు సిద్ధమైన సల్మాన్ మొహియుద్దీన్, నిక్కీ జోసెఫ్ సహా మరో యువకుణ్ణి పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. తరచూ ఇలాంటివి పునరావృతం అవుతున్నందున నిఘా వర్గాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే గుర్తించిన 60 మంది ఐఎస్ సానుభూతి పరులపై నిరంతర నిఘా పెట్టారు. ఉగ్రవాద భావజాలంతో యువతను ప్రేరేపిస్తున్న ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాలపై దృష్టి పెట్టేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని తెలంగాణ నిఘా విభాగం కేంద్ర హోంశాఖను కోరింది. ఉత్తర భారతం నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. చలి తీవ్రత అనూహ్యంగా పెరిగిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలిలో తేమ ఒక్కసారిగా పడిపోయి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదిలాబాద్లో శనివారం ఏకంగా 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా విశాఖ జిల్లా లంబసింగిలో 7, మెదక్ పట్టణం, రంగారెడ్డి జిల్లా తాండూరులో 8 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్లో ఉష్ణోగ్రత 11 డిగ్రీలకు పడిపోయింది. దట్టమైన పొగమంచు కూడా కప్పేస్తూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈశాన్య రుతుపవనాల ఉపసంహరణ మొదలు కానున్న నేపథ్యంలో ఈ నెలాఖరు జనవరి మొదటి వారంలో చలి తీవ్రత మరింత పెరగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. చలికి తట్టుకోలేక వరంగల్ జిల్లా భీమారంలో 2 వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. అయుత చండీయాగంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కాంగ్రెస్ నేత రేణుక చౌదరి నివాసంలో పలు పార్టీల నేతలను కలిశారు. రేణుక ఇంటికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలకగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ, తెరాస సీనియర్ నేత కె కేశవరావు అక్కడికొచ్చి పవార్తో కొద్దిసేపు ముచ్చటించారు. ఇటీవలే 75 వసంతాలు పూర్తి చేసుకున్న పవార్ను స్నేహపూర్వకంగా తన నివాసానికి ఆహ్వానించినట్లు రేణుకా చౌదరి చెప్పగా తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని దత్తాత్రేయ, పవార్ వివరించారు. Our equation with Renuka ji is quite old. Basically, when I'm here, I thought it was my duty to come to her place, pay respect to family, and from that angle I'm here. Nothing more than that. స్నేహపూర్వకంగా దాంతోపాటు నా పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి వచ్చారు కాబట్టి నాకున్నటువంటి వారితోని పార్లమెంట్లో సంబంధాలు, గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో కూడా శరద్ పవార్ గారు చాలా సహకరించారు. కాబట్టి నేను శరద్ పవార్ గారిని వచ్చి మర్యాదపూర్వకంగా కలుసుకున్నాను తప్ప దీనికి ఏమీ రాజకీయ సంబంధం లేదు. భవనాలు, స్థలాల క్రమబద్ధీకరణ ద్వారా భారీగా ఆదాయం ఆశించిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ, మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏకు నిరాశ మిగులుతోంది. క్రమబద్ధీకరణకు ఇంకా 5 రోజులే గడువున్నా ఇప్పటి వరకు దరఖాస్తుదారుల స్పందన నామమాత్రంగానే ఉంది. భవన నిర్మాణ క్రమబద్ధీకరణ పథకం బీఆర్ఎస్ కింద 50,000, స్థల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ కింద 70,000 దరఖాస్తులు వస్తాయని ఆశించగా వాటికి ఇప్పటి వరకు వరుసగా 26,000, 11,000 మాత్రమే వచ్చాయి. క్రమబద్ధీకరణ ద్వారా సుమారు 2,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని జీహెచ్ఎంసీ ఆశించగా గడువు ముగిసేలోపు 500 కోట్ల రూపాయలు కూడా వచ్చే అవకాశం కష్టంగా మారింది. జంట నగరాల్లో ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించకపోతే కఠిన చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ఇక నుంచి నిబంధనలు పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక దాడులు చేపట్టి జరిమానాలు, కౌన్సిలింగ్లు ఇస్తున్నారు. పదే పదే నిబంధనల్ని ఉల్లంఘిస్తే రాబోయే రోజుల్లో లైసెన్స్ రద్దు, జైలు శిక్షలు తప్పకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. శిరస్త్రాణం లేకుండా తొలిసారి పట్టుబడితే 100 రూపాయలు, రెండోసారి 200 రూపాయల జరిమానా వేస్తారు. అప్పటికీ మారకుంటే 1000 రూపాయలు వసూలు చేయనున్నారు. పట్టుబడిన వారికి గోషామహల్ ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో కౌన్సిలింగ్ ఇచ్చి నిబంధనలు పాటించుకుంటే ఎదురయ్యే దుష్పరిణామాలను డాక్యుమెంటరీ రూపంలో చూపిస్తారు. అధిక వేగం, సిగ్నల్ జంప్, ఓవర్లోడింగ్, మద్యం సేవించి నడపడం, చరవాణిలో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే లైసెన్సును రద్దు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వారు శిరస్త్రాణం వాడాలని, కారులో వెళ్లేవారంతా తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని స్పష్టం చేశారు.
చౌక ధరల దుకాణాల్లో సరుకుల పంపిణీకి అమలు చేస్తున్న బయోమెట్రిక్ విధానంలో తలెత్తుతున్న సమస్యల్ని 10 రోజుల్లో పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతిలో ఆయన చౌక ధరల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ చేసి బయోమెట్రిక్ విధానంలో తలెత్తుతున్న సమస్యలను పరిశీలించారు. ఆధార్ కార్డుల అనుసంధానం, పేర్ల నమోదులో లోపాల వల్లే సమస్యలు వస్తున్నట్లు గుర్తించామని నారాయణ వెల్లడించారు. అన్ని సమస్యలను పరిష్కరించి వచ్చే నెల నుంచి సరుకులు సక్రమంగా అందేలా చూస్తామని ఆయన అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు సేవల్ని వచ్చే ఏడాది ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 62% పనులు పూర్తయినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నా మెల్లగా అన్ని అధిగమించి ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. కోఠి, సుల్తాన్ బజార్ ప్రాంతాల్లో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు పరస్పర అంగీకార ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినట్లు వెల్లడించారు. మొత్తం ప్రాజెక్టును ముందుగా నిర్దేశించుకున్నట్లు 2017 జూన్ నాటికి పూర్తి చేస్తామనే నమ్మకంతో ఉన్నట్లు ఎన్వీఎస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ జన్మదినం సందర్భంగా ఆయనను స్వయంగా కలుసుకోవడానికి లాహోర్కు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లిన సందర్భంగా చాలా ఆత్మీయ సంభాషణ జరిగిందని ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నవారు వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి లాహోర్ చేరుకున్న మోదీని షరీఫ్ స్వయంగా ఆహ్వానించి నేరుగా తన కుటుంబం నివాసం ఉండే ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ మోదీ షరీఫ్ కుటుంబ సభ్యులకు అభివాదం చేసి పలుకరించారు. షరీఫ్ తల్లికి పాదాభివందనం చేశారు. షరీఫ్ మనవరాలి పెళ్లి వేడుకలు కూడా అదే సమయంలో జరుగుతున్న నేపథ్యంలో అక్కడున్న మహిళలకు మోదీ చీరల్ని, ఇతర బహుమతుల్ని అందజేశారు. ఈ సందర్భంగా మోదీ షరీఫ్తో మాట్లాడుతూ కుటుంబ సభ్యులంతా ఇక్కడే నివసిస్తారా అని ప్రశ్నించారు. దీనికి పాక్ ప్రధాని అవును అని బదులిచ్చారు. 70 నుంచి 80 మంది కుటుంబ సభ్యులు ఒకే చోట నివాసం ఉంటున్నట్టు తెలిపారు. ఇకపై ఇక్కడికి వచ్చి వెళ్లడం చేస్తుంటామని, ఇలాంటి సమావేశాలు జరుపుతూ ఉందామని మోదీ ప్రతిపాదించారు. సంతోషంగా అంగీకరించిన షరీఫ్ సొంత ఇల్లే అనుకోండి అని అన్నారు. భారత్ పాక్ విదేశాంగ కార్యదర్శుల మధ్య జనవరి 15 జరిగే చర్చల నుంచి ఎక్కువగా ఆశించడం సరికాదని విదేశీ వ్యవహారాలపై పాక్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు. రేడియో పాకిస్తాన్ వర్తమాన వ్యవహారాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇరు దేశాల మధ్య అన్ని సమస్యలకు తక్షణ పరిష్కారాలు ఆశించడం తగదన్నారు. ఉద్రిక్తతలను తగ్గించడం, నియంత్రణ రేఖ వద్ద ప్రశాంతత కాపాడడంపై ప్రాథమికంగా దృష్టి నిలిపినట్లు చెప్పారు. కశ్మీర్ సహా అన్ని అంశాలపైన జనవరిలో చర్చించవచ్చని తెలిపారు. ఏదో ఒకరోజు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసి అఖండ భారత్గా ఏర్పడడం ఖాయమని, అలాంటి పునరేకీకరణను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విశ్వసిస్తోందని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చెప్పారు. భారత్లో జరుగుతున్న పరిణామాలపై అల్ జజీరియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన సుహృద్భావంతోనే అఖండ భారత్ ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్ 7ను రూపకల్పన చేసిన ఈ కార్యక్రమం శుక్రవారం ప్రసారమైంది. మోదీ పాకిస్తాన్లో పర్యటించిన సమయంలో కాకతాళీయంగా ఈ కార్యక్రమం ప్రసారం కావడం రామ్ మాధవ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. Still believes that one day these parts which have for historical reasons separated only 60 years ago will again through popular goodwill come together and Akhand Bharat will be created. Wow. The RSS believes in that. As an RSS member, I also hold on to that view. But that does not mean we wage war on any country, we annex any country. It doesn't mean. You're going to persuade them through argument. If two Germanys can come together, if two Vietnams can come together, what makes you to think that two Pakistan and India cannot come together? Okay. So, just to clarify, without violence, without war, through popular consent, it can happen. It happened in the world. Okay. It happened in Jammu and Kashmir. Okay.